అసలు వెమ్లవాడలో ఏం జరుగుతుంది? దర్గాని కూల్చివేశారా? దేవునికి పూజలు జరుగుతున్నాయా? శివుని విగ్రహం ఉన్నదా? తీసుకెళ్ళి భీమన్న టెంపుల్లో పెట్టారా? అసలు టెంపుల్ ఉన్నదా? ఓపెన్ చేస్తున్నారా? పూజలు జరుగుతున్నాయా లేదా? లేకపోతే వెమ్లవాడ మొత్తం కూల్చివేశారా? అసలు భక్తులు లోపలికి పోయి పూజలు జరుగుతున్నాయా లేదా? ఈ వీడియోలో మొత్తం కంపల్సరీగా ఉంటుంది, వాచ్ చేయండి. ఖచ్చితంగా మొత్తం వెమ్లవాడ అప్డేట్ ఇందులో ఉంటుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానుగౌడ్ ఛానల్. ఈరోజైతే వెమ్లవాడకు వచ్చామండి. మేము వెమ్లవాడలో గుడి వాతావరణం ఎలా ఉంది, వెమ్లవాడ ఎందుకు వచ్చాము, మొత్తం ఫుల్ లాగా ఉంటుంది. కంపల్సరీగా చూడండి, చాలా బాగుంటుంది. అసలు టెంపుల్లో పూజలు కూడా జరుగుతున్నాయా లేదా మొత్తం తెలుస్తుంది, చూడండి. మేమైతే మెయిన్ గేట్ నుంచి వచ్చామండి. వెమ్లవాడ లోపలికైతే టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇలా మెట్ల ద్వారా చూడండి. చాలామంది భక్తులు అయితే తక్కువ ఉన్నారండి. కార్తీక మాసమే కానీ ఎందుకంటే పూజలు జరుగుతలేవని చాలామంది అనుకుంటున్నారు, కానీ దేవునికి అయితే పూజలు జరుగుతున్నాయి. అంటే కొన్ని సైడ్లో మొత్తం దేవుణ్ణి కూల్చివేశారండి. ఇది ధర్మగుండం, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేస్తారు కదా, ఇక్కడనైతే బాగానే ఉంది. కానీ అవుట్ సైడ్ ధర్మగుండం వెనకాల మొత్తం పునర్నిర్మాణం చేస్తున్నారు, అన్ని కూల్చివేస్తున్నారు. గుడి లోపల కూడా లడ్డు కౌంటర్ దగ్గరనైతే కూల్చివేతలు అయితే జరిగాయండి. చాలా వరకు టెంపుల్ని కూల్చివేశారు. ఒక దర్గా అండ్ టెంపుల్ లోపల దేవుంది గర్భగుడి అయితే ఇంకా పెట్టలేరండి. అంటే ఇంకా ఏం తీసేయలేరు, ఎందుకంటే 4 years పడుతుంది కాబట్టి టెంపుల్ని అయితే తీయాలని అనుకుంటలేరు. నేనైతే వచ్చింది మా మరిది వాళ్ళ కొడుక్కి వెంట్రుకలు తీయడానికి. కళ్యాణకట్ట కింది సైడ్లో పెట్టారండి. మనం చెట్టు ఉంది కదా దేవునికి దర్శనానికి వెళ్ళే టైము, అక్కడ కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణకట్ట పెట్టారండి. లడ్డు కౌంటర్ సైడ్ చాలా వరకు తీసేశారండి. లోపలికి కూడా ఎంట్రీ లేదు. అంటే వెమ్లవాడ బ్యాక్ సైడ్లో శివుని స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇటు సైడ్ మొత్తం పునర్నిర్మాణం కోసం మొత్తం కూల్చివేతలు అయితే జరిగాయండి. నెక్స్ట్ ఇక్కడ మా మోక్ష అయితే ఆడుతూ ఉంది. ఇక్కడ దేవుని బ్యాక్ సైడ్ కూడా చాలా వరకు తీసేశారండి. టెంపుల్లో ఎటు చూసినా కానీ మొత్తం కూల్చివేతలే జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం అయితే వెమ్లవాడలో చాలా వరకు టెంపుల్లో అన్నీ తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే 4 years పడుతుంది కదా ఈ టెంపుల్ని పునర్నిర్మాణం చేయడానికి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద టెంపుల్ అంటే ఇదే అంటారు కదా, వెమ్లవాడ కాశీ లాగా అనుకుంటారు కదా. సెకండ్ కాశీ అయితే మన వెమ్లవాడని అంటారు. ఇది లోపల అండి. ఎప్పుడైనా లోపలికి పోవాలంటే ఫుల్ జనం ఉండేవారు, కానీ చాలామంది లేరండి. అసలు పూజలు జరుగుతలేవని అనుకుంటున్నారు. అసలు ఏ విగ్రహాలను తీసుకెళ్ళి భీమన్న టెంపుల్లో పెట్టలేరండి. ఓన్లీ ఒక కోల్లాగలని కట్టేసడే భీమన్న టెంపుల్లో. వెమ్లవాడ టెంపుల్లో ఆల్మోస్ట్ ఒక గర్భగుడి ఉంచారండి. పక్క పొంటి సైడ్లో అన్ని టెంపుల్స్ అన్నీ తీసేశారు. టెంపుల్ దేవుని విగ్రహాలు కూడా తీసేశారు. ఓన్లీ శివుని స్టాచ్యూను లోపల శివుని విగ్రహమును పార్వతీదేవి అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. పూజలు కూడా టైం టు టైమే జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడైతే పూజలు జరుగుతున్నాయి. మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి. లోపలికి ఫోన్స్ అలో చేయలేరు, నేను బయటనే తీసాను. చూడండి లోపల ఓన్లీ లోపల గర్భగుడిని అయితే ఇంకా తీసేయలేరండి. ఎందుకంటే దేవుని దర్శనాలు ఆగిపోతే చాలామంది మొక్కులు ఉంటాయి కాబట్టి తీసేయలేరు. ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ మొత్తం పని జరుగుతుంది కాబట్టి ఎక్కువ భక్తులు కూడా రావడం లేదండి. ఇప్పుడైతే మా షెన్నుకు బంగారం జోకిస్తున్నాము. పిల్లలకి ఇట్లా దేవునికి మొక్కి అయితే ఇస్తారు కదా, ఇదైతే మేము
వేములవాడ అవుట్ సైడ్ అండి, మొత్తం గర్భగుడికి పక్క పొంటి అన్ని టెంపుల్ అంటే శివుని స్టాచ్యూ నుంచి మొత్తం ఇది క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మేము భీమన్న టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ కోళ్ళాగల్ని కట్టేస్తున్నారు. ఇక్కడ లడ్డు కౌంటర్ అండ్ టికెట్ ఇక్కడ తీసుకొని వెళ్ళాలి. అయితే శివుని ఇప్పుడైతే మేము కోళ్ళాగని కట్టేస్తున్నాము. ఈ భీమన్న గుడి చుట్టూ కోళ్ళాగని తీసుకొని అయితే చుట్టూ తిరిగి మళ్ళా స్టార్టింగ్ స్టేజ్ వరకు అయితే తీసుకురావాలండి అది కోళ్ళాగని. భగవంతుని నమ్మి నడక సాగించు, ఆ దైవమే దారి చూపుతారు. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే. ఇప్పుడైతే మేము కోళ్ళాగని కట్టేసుడైతే అయిపోయిందండి. తర్వాతనైతే మేము దర్శనానికి వెళ్ళాము టెంపుల్ లోపలికి. అక్కడ గండ దీపం అని ఉన్నది, అక్కడనైతే మేము దీపాలలో ఆయిల్ పోసాము. ఇక్కడనైతే ఇవన్నీ దేవునికి కట్టించిన సారీస్ అని చెప్పారు పార్వతమ్మకు. ఇక్కడ బోనం కూడా చేసామండి. చూడండి బోనం తీసుకొని ఇది రూమ్ నుంచి వెళ్ళేటప్పుడు మేము టెంపుల్కి కొంచెం లాంగే తీసుకున్నామండి రూము. అంటే అక్కడ టెంపుల్కి దగ్గర కానీ ఇక్కడ టెంపుల్కి లాంగ్ అయింది. ఇక్కడ చూడండి షాప్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. పిల్లలు అయితే మా జాన్ ఆగడమే లేదు. మేము ఈవినింగ్ వచ్చి మళ్ళీ తీసుకున్నాము. ఫస్ట్ అయితే మొక్కు చెల్లించాలని. ఇప్పుడైతే మేము బద్దిపోషమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అవుట్ సైడ్ అంతా తీసివేతలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము, కానీ అక్కడ వీడియో తీయనీయలేరు. ఇక్కడ చూడండి మా రూమ్ దగ్గర వ్యూ. మా మోక్షి చూడండి ఎలా పెడుతుందో లోపల తలకాయ హెడ్. మీరు మీ పిల్లల్ని అయితే కేర్ఫుల్గా చూడండి, ఎందుకంటే మేము 4th ఫ్లోర్ మీద ఉన్నామండి. చాలా భయం వేసింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. వేములవాడ గుడి దగ్గర, ఇది చెరువు దగ్గర అండి. మొత్తం కూల్చివేతలు జరుగుతున్నాయి అని చెప్పాం కదా. చూడండి ఎలా ఉందో మొత్తం వ్యూ. మా పాప ఆగడం లేదండి, అందుకని నేను అటు ఇటు తిప్పడానికి అయితే తీసుకొని వచ్చాను. చూడడానికి వ్యూ ఎంత బాగుంది. వేములవాడ టెంపుల్, శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, శివయ్య టెంపుల్ ఎంత బాగుందో. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఎప్పుడైనా వేములవాడ వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము నైట్ షాపింగ్కి అయితే వెళ్ళాము. మా జాన్ అయితే వచ్చి నుంచి నాకు బొమ్మలు కావాలని వాళ్ళ తాతనైతే సతాయించిందండి. ఇప్పుడైతే విజిట్ చేస్తున్నాం. మేము ఏం తీసుకున్నామో షార్ట్ వీడియోలో పెడతాము. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడదాము. థ్యాంక్ యూ ఫర్ జాను గౌడ్ ఛానల్.